హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినిమాలలో హీరోలను మనం ఎంతగా అభిమానిస్తామో హీరోయిన్స్ ని కూడా అంతగానే అభిమానిస్తూ ఉంటాం. కళ్ళ తిప్పుకోలేని అందం, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు కొంతమంది హీరోయిన్లు. అలా 1950, 60 దశకాల్లో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోయిన్లలో ఈవి సరోజ గారు ఒకరు. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా చూడగానే ఆకట్టుకునే తన అందం, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. క్లాసికల్ డాన్సర్గా ఉన్న ఆమె హీరోయిన్గా ఎలా ఎదిగారు? తమిళ్ హీరోయిన్ అయ్యుండి కూడా తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఎలా రాణించారు? ఇద్దరు భార్యలు ఉన్న ఓ ప్రముఖ డైరెక్టర్ని మూడో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? చివరకు ఆమె ఎలా చనిపోయారు అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈవి సరోజ గారు ఎక్కడ పుట్టారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే విషయాలని చెప్పుకుందాం. 1935 నవంబర్ 3న తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉన్న ఎంగన్ అనే కుగ్రామంలో చాలా సాధారణమైన కుటుంబంలో జన్మించారు. ఎంగన్ అనే గ్రామం నుండి రావటం వలన ఆమెను ఎంగన్ వి సరోజ అని పిలిచేవారు ఇండస్ట్రీలో. అలా సరోజ గారి ఊరి పేరే ఆమెకు ఇంటి పేరుగా మారిపోయింది. బాల్యంలో ఎంతో చురుకుగా ఉన్న ఈమెకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. ఈమె ఇష్టాన్ని గ్రహించిన ఆమె బంధువు వలువూర్ రామన్ ఆమెకు భరతనాట్యం నేర్పించారు. ఆయన సహాయంతో చిన్న వయసులోనే భరతనాట్య కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవి సరోజ గారు. అంతేకాదు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బాగా పాపులర్ కూడా అయ్యారు. దానితో ఆమెకు సినిమా అవకాశాలు చాలా సులువుగానే వచ్చాయి. ఈవి సరోజ గారు నటించిన మొట్టమొదటి సినిమా 1951లో వచ్చిన తమిళ్ సినిమా ఎన్ తంగై. ఈ సినిమాలో ప్రముఖ తమిళ్ హీరో ఎంజి రామచంద్రన్ గారికి చెల్లెలిగా నటించి నటిగాను అందరి ప్రశంసలు పొందారు. ఇదే సినిమా తెలుగులో ఎన్టీ రామారావు గారు హీరోగా ఆడపడుచు అనే టైటిల్తో రీమేక్ అయింది. ఇందులో ఈవి సరోజ గారి క్యారెక్టర్లో ప్రముఖ హీరోయిన్ చంద్రకళ గారు యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సడన్ గా ఇండస్ట్రీ నుండి మాయమైపోయిన చంద్రకళ గారి గురించి కూడా మన ఛానల్లో ఓ వీడియో చేశాను. ఈ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఎన్ తంగై సినిమా మంచి హిట్ అవడంతో ఈవి సరోజ గారికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన గులేబకావలి, వీర తిరుమగన్, మధురై వీరన్ అనే తమిళ సినిమాల ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యారు. అనంతరం హీరోయిన్ గానే కాకుండా కొన్ని ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వచ్చారు. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా కావడంతో డాన్సర్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా దాదాపు 40 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించారు. 100కు పైగా తమిళ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఈవి సరోజ గారు ఆమె సోదరుడు ఈవి రాజన్ తో కలిసి ఈవీఆర్ పిక్చర్స్ అనే బ్యానర్ ని కూడా స్థాపించారు. ఈ బ్యానర్ లో శివాజీ గణేశన్ హీరోగా నటించిన తంగ సురంగం, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కొడుతువై తవాల్ వంటి కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవి సరోజ గారు తెలుగు సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. తెలుగులో ఏఎన్ఆర్ హీరోగా 1956లో వచ్చిన భలే రాముడు సినిమాలో డాన్సర్ గా ఓ చిన్న రోల్లో చేశారు సరోజ గారు. ఈ సినిమాలో ఆమె డాన్స్ చేసిన పాటకు బాగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రజాశక్తి అనే తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొంత దగ్గరయ్యారు. భూలోకరంబ, భూ కైలాస్, కార్తవరాయని కథ, తోటి కోడళ్ళు వంటి మరికొన్ని సినిమాల్లో ఆమె డాన్సర్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన కార్తవరాయని కథ సినిమాలోని క్యారెక్టర్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇంటికి దీపం ఇల్లాలు సినిమాలో కూడా ఓ చిన్న క్యారెక్టర్లో నటించారు ఈవి సరోజ గారు. హీరోయిన్ గా పూర్తి స్థాయిలో నటించిన సినిమా మాత్రం ఏఎన్ఆర్ గారి ఇద్దరి మిత్రులు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో మొదటిసారిగా డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇద్దరు మిత్రులు. ఈ సినిమాకు దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మాత. ఇందులో రాజసులోచన గారిని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ మరో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. అంతకుముందు దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మించిన తోటి కోడళ్ళు సినిమాలో సరోజ గారు డాన్సర్ గా నటించారు. అలాగే ఆదుర్తి గారి వెలుగు నీడలు తమిళ్ వెర్షన్లో సరోజ గారు ఏఎన్ఆర్ గారి భార్యగా నటించారు. తెలుగు వెర్షన్లో గిరిజా గారు ఆ పాత్ర పోషించారు.
దాంతో ఇద్దరు మిత్రులు సినిమా ప్రొడ్యూసర్ దుక్కిపాటి గారు సరోజ గారిని ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు రికమెండ్ చేశారు. అలా ఈవి సరోజ గారు పూర్తి స్థాయిలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చదువుకున్న అమ్మాయిలు సినిమాలో కూడా నటించారు సరోజ గారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ఈవి సరోజ గారు. ఈమె 100కు పైగా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నటించారు. ఇక ఈవి సరోజ గారి వ్యక్తిగత విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇది చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నటిగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రోజుల్లో ప్రముఖ తమిళ దర్శకుడు టిఆర్ రామన్నను సరోజ వివాహం చేసుకుంది. ఇది టిఆర్ రామన్న గారికి 3వ పెళ్లి. ఈయన 3 భార్యల పేర్లు కూడా సరోజలే కావటం విశేషం. ఈయన తమిళ్లో ప్రముఖ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. మనం మొదట్లో చెప్పుకున్న గులేబా కావలితో పాటు ఈయన తీసిన చాలా సినిమాల్లో సరోజ గారు నటించారు. అలాగే తెలుగులో ఈయన కార్తవరాయని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు సినిమాలను తీశారు. ఈ 3 సినిమాల్లో కూడా సరోజ గారికి మంచి పాత్రలే ఇచ్చారు. అలా ఆ పరిచయంతో ఆయనకు 3వ భార్యగా వెళ్లారు సరోజ గారు. పెళ్లైన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే క్రమక్రమంగా సినిమాలకు దూరం అయ్యారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ రామన్న గారి చెల్లెలి కూతుర్లిద్దరూ మనకు బాగా తెలిసిన నటీమణులు. వాళ్ళెవరో కాదు, తమ డాన్స్తో ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి, జయమాలిని. వీరిద్దరికీ సరోజ గారు మేనత్ అవుతారు. సరోజ గారికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. చివరి రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఈమె 71 సంవత్సరాల వయసులో 2006 అక్టోబర్ 3వ తేదీన గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. తమిళనాడు గవర్నమెంట్ సరోజ గారికి కలైమామణి అవార్డుతో, అలాగే ఆమెను జయలలిత గారు ఎంజీఆర్ అవార్డుతో సత్కరించారు. డాన్సర్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హౌస్ వైఫ్గా ఏ లోటు లేకుండా చాలా చక్కగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న అతి కొద్ది నటీమణులలో ఈవి సరోజ గారు ఒకరు. ఇది ఫ్రెండ్స్ ఈవి సరోజ గారి లైఫ్ స్టోరీ. సరోజ గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.